హాయ్ అండి, వెల్కమ్ టు వైడి టీవీ. ఈ రోజు వైడి టీవీ బ్రాహ్మణ వంటలో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న రెసిపీ సేమియా ఉప్మా అండి. సేమియా ఉప్మా ఎలా తయారు చేయాలి అనే దాని గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మా అత్తయ్య గారు చేసే ఈ చిన్న టిప్ కనుక యూస్ చేసినట్లయితే మీరు చేసే సేమియా ఉప్మా అనేది చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. ఆ టిప్ ఏంటి తెలుసుకోవాలనిపిస్తే కనుక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ సేమియా ఉప్మా రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పోపు గింజలు అంటే యాజ్ ఇట్ ఈస్ మీ అందరికీ తెలుసండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి, పోపు గింజలు అండి. ఇంతవరకు పోపు గింజలు అనమాట. తర్వాత ఆయిల్ ఒక 1 స్పూన్, అంటే మీరు చేసుకున్న క్వాంటిటీని బట్టి మేమైతే 1 గంట ఆయిల్ వేసుకుంటామండి. ఇక 1 టేబుల్ స్పూను నెయ్యి అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంకా కొంచెం ఇంగువ, ఇంకా మీరు వెజిటేబుల్స్ అందులోకి ఏం తరుకుంటారో, వెజిటేబుల్స్ ఏం వేసుకోవాలనుకున్నారో అవి కట్ చేసి పెట్టుకోండి. మామూలుగా మేమైతే అల్లం చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాము. అల్లము, క్యారెట్, ఆలుగడ్డ, పచ్చిమిర్చి అంతవరకు వేసుకుంటాం అనమాట. వెజిటేబుల్స్ వచ్చేసి తర్వాత సేమియా 1 గ్లాస్ సేమియా తీసుకుంటే 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలన్నమాట. కరెక్ట్ ఎగ్జాక్ట్ వాటర్ పోసుకున్నట్లయితే మనకి సేమియా ఉప్మా అనేది చాలా పొడిగా వస్తుంది. తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకున్నామంటే కొంచెం లిక్విడ్ లాగా ఉంటుందన్నమాట. అలా కాకుండా పొడిగా టేస్టీగా ఉండాలి అంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటే కనుక సరిపోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఈ రెసిపీని ఎలా తయారు చేయాలి అని వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిన్నె తీసుకోండి. ఏదో ఒకటి మీ ఇష్టము, మూకుడు తీసుకుంటారో గిన్నె తీసుకుంటారో మీ ఇష్టం. స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నె దాని మీద పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసేసి పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత, అంటే పచ్చివాసన పోయిన తర్వాత వెజిటేబుల్స్ వేసేసుకొని, వెజిటేబుల్స్ కొంచెం డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట. 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ అని చెప్పగలరు. 2 గ్లాస్ వాటర్ పోసేసుకోండి. ఆ వాటర్ తెల్లుతూ ఉంటాయి కదా, బాగా ఉడికి తెల్లుతూ ఉంటాయి. ఆ టైంలో మనం ఈ సేమియా అనేది కలుపుతూ ఉండాలన్నమాట. 1 గంటతో కలుపుతూ, ఇంకో చేత్తో సేమియా అనేది వేస్తూ మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుందన్నమాట. అలా మిక్స్ చేయడం అయిపోయిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసాము అంటే వెయిట్ ఏ మినిట్, మూత పెట్టడానికి ముందు నెయ్యి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అని చెప్పా కదండి, ఆ నెయ్యి వేయాలన్నమాట. వేసిన తర్వాత మూత పెట్టేసాము అంటే మనకి అది దానంతట అది ఉడికిపోతూ ఉంటుంది. అది ఉడికిన తర్వాత మనం మూత తీసినట్లయితే ఒకసారి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కూడా కొంచెము సేమియాలో వాటర్ ఉందా అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ సేమియా ఉడికిన తర్వాత మీరు స్టవ్ బంద్ చేసి కొంచెం పక్కకు తీసుకొచ్చినట్లయితే రెసిపీ వేడి తగ్గిన తర్వాత, అంటే బాగా వేడి ఉంటుంది కదా, ఆ వేడి తగ్గిన తర్వాత సేమియా ఉప్మా అనేది పొడిలాడుతూ ఉంటుంది అనమాట. ఒకసారి వేడి మీద మనకి వాటర్ ఉందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ సేమియా ఉడికింది అంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ రోజు టాపిక్ ఏంటి అంటే, మీకు ఈ రోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే కొంచెం సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ విషయం తెలుసుకున్న దగ్గర నుంచి నాకు కూడా కొంచెం సర్ప్రైజింగ్గా ఉందన్నమాట. మీకు కూడా సర్ప్రైజ్ అనిపిస్తుంది. ఈ విషయం ఏంటి అంటే, మనకి 12 రాసులు ఉంటాయి కదండి. 12 రాశి ఫలాలు అంటాం కదా. 12 రాసులు ఉంటాయి కదా. ఈ 12 రాసులకి సంబంధించి 12 సంక్రాంతులు ఉంటాయంటండి. మనకి మెయిన్గా సంక్రాంతి పండుగ ఎప్పుడు చేసుకుంటామంటే మకర సంక్రాంతి, మకర రాశిలో ధనుసు రాశి నుంచి మకర రాశికి వచ్చే ఆ టైంలో సంక్రాంతి చేసుకుంటాం అనమాట. అది ముఖ్యమైన సంక్రాంతి, అది ఇంపార్టెంట్ సంక్రాంతి అనమాట. అది మనం మెయిన్గా చేసుకునే సంక్రాంతి. కానీ ప్రతి రాశికి సంబంధించి ఒక సంక్రాంతి ఉంటుందంట. అసలు సంక్రాంతి ఏంటి అంటే, ఒక రాశి నుంచి సూర్యుడు ఇంకొక రాశిలోకి ప్రవేశించే ఆ కాలాన్ని సంక్రాంతి అంటే ప్రవేశించే ఆ కాలయామాన్ని సంక్రాంతి అంటారంట. ఇప్పుడు మనకి 12 రాశులకి 12 సంక్రాంతులు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మకర రాశితో స్టార్ట్ చేద్దాము. మకర సంక్రాంతి, కుంభ సంక్రాంతి, మీన సంక్రాంతి, మేష సంక్రాంతి, వృషభ సంక్రాంతి, మిథున సంక్రాంతి, కర్కాటక సంక్రాంతి, సింహ సంక్రాంతి, కన్యా సంక్రాంతి, తులా సంక్రాంతి, వృశ్చిక సంక్రాంతి, ఇక లాస్ట్ ధనుసు సంక్రాంతి. ఈ ధనుసు రాశి నుంచి మకర రాశికి ప్రవేశించే సూర్యుడు ప్రవేశించేదాన్ని మకర సంక్రాంతి అని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అనమాట. ఇదే అండి నేను సంక్రాంతి గురించి మీకు చెప్పాలనుకున్న స్పెషల్ టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియోనే కాదు, ఈ రెసిపీ కానీ, ఈ టాపిక్ కానీ, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్కొక్క లైక్, ఒక్కొక్క షేర్, ఒక్కొక్క సబ్స్క్రైబ్ మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.